అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం 100 కిలోల గంజాయిని కోటపాడు పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీ సమయంలో అటువైపు వస్తున్న స్కార్పియో వాహనాన్ని చెక్ చేయగా 100 కిలోల గంజాయి బయటపడింది. గంజాయిని స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి చెప్పారు. సిఐ అప్పలరాజు, ఎస్ఐ ధనుంజయ్ తో కలిసి డీఎస్పీ శ్రావణి ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈవినింగ్ 5 o'clock కి వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎస్బీఐ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక సఫారీ కార్ ఎంపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న కారులో 100 kgs గాంజా దొరకడం జరిగింది. దాంట్లో మేము 2 అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకడు కర్ణాటక అతను, ఒకటి తెలంగాణ అతను. వీళ్ళిద్దరూ మల్కాన్గిరి, ఒరిస్సా వెళ్ళి గాంజా తీసుకుని వయా చల్లావారి కల్లాలు వస్తూ ఉంటే ఆన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. టోటల్ 100 kgs గాంజా, 3 మొబైల్ ఫోన్స్ అండ్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఈ టోటల్ అఫెన్స్ లో. అండ్ మేము దీన్ని బట్టి చెప్పేది ఏంటి అంటే, గాంజా ఎన్డీపీఎస్ ట్రాన్స్పోర్ట్ కానీ హ్యాండిల్ చేయడం కానీ కన్సంప్షన్ లో మేము స్టూడెంట్స్ ఏంటి అందరి మీద కొంచెం లిబరల్ పర్స్పెక్టివ్ లో వాళ్ళు కిట్స్ అని చెప్పి వదలడం జరుగుతుంది. ఇక నుంచి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ దయచేసి గాంజా రిలేటెడ్ కన్సంప్షన్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ కి అందజేయవలసిందిగా కోరుతున్నాం. సో దట్ మనం ఈ డ్రగ్ రిలేటెడ్ మెనన్స్ అనేది కంప్లీట్లీ స్టేట్ నుంచి అవాయిడ్ చేయగలుగుతాం. లాక్స్ వరకు గాంజా సీజ్ చేయడం జరిగింది. 2 అక్యూస్ ని పట్టుకున్నాం, ఇంకా 2 వెరిఫై చేస్తున్నాం, వాళ్ళని కూడా తీసుకొస్తాం. కానీ మీరు కాల్ చేసి చెప్తే ఇమీడియట్ గా మేము విత్ ఇన్ షార్ట్ టైం రెస్పాండ్ అయ్యి వాళ్ళు నార్మల్ స్టూడెంట్స్ అయితే డిఅడిక్షన్ సెంటర్కి పంపిస్తామండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిన్న అంటే డిగ్రీ, ఇంటర్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు దే ఆర్ గాట్ ఇప్పుడు వాళ్ళు ఎడిక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటారు ముద్దాయి కాదు. అండ్ వాళ్ళ దగ్గర కూడా లార్జ్ క్వాంటిటీస్ ఏమీ కాదు, వాళ్ళు కన్జ్యూమ్ చేసే క్వాంటిటీ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళని పట్టుకుని డిఅడిక్షన్ సెంటర్కి పంపిస్తాం.